హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు అయితే మనం ఎమ్మీ అండ్ టేస్టీ దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, అన్నం మొత్తం దీనితోనే తినిస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేద్దాం ఫ్రెండ్స్, చూసేయండి. ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ దొండకాయ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. వేగాక ఇందులోకి 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా వేగే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్ అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కాయల్ని మధ్యలోకి సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల దొండకాయ అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా కలిసేలాగా. ఇక్కడ దొండకాయ ఫ్రై కాబట్టి మనకి ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా దొండకాయలు సిమ్లో ఉంచి మంచిగా మగ్గించుకోవాలి. క్యాప్ పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ ఎండుమిర్చిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. నెక్స్ట్ మనం దొండకాయ మగ్గిందా లేదో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ దొండకాయ అయితే మగ్గినట్టే. ఇంకొక 2 to 3 మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి. నెక్స్ట్ దొండకాయలోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అందువల్ల పుల్లగా బాగుంటుంది. చింతపండు రసం మీ ఆప్షనల్ ఫ్రెండ్స్, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎమ్మీ అండ్ టేస్టీ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి దొండకాయ ఉల్లికారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.